ఎందుకు కోడ్ అనే చూస్ చేసుకున్నారు? ఐఎమ్ ఫ్రమ్ BSc బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ సార్. ఓ BSc బ్యాక్గ్రౌండ్ నుంచి. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు కాలేజ్లో ఎంతున్నా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద అంటే ఓన్లీ ఎగ్జామ్స్ వరకే 20-30% చెప్తారు సార్. ఓకే. ఈ కోడ్ నాన్లో వచ్చేసి కంప్లీట్ సబ్జెక్ట్ చెప్తారు సార్. ఓకే. ఇప్పుడు జీరో నాలెడ్జ్తో కూడా వస్తుంటారు కదా సార్. అవును. కంప్లీట్ సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్తారు సార్. ఓకే. ఇప్పుడు 50-100 స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళలో ఒక్కరికి అర్థం కాకపోయినా మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు సార్. మీరు జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అయింది? నేను 3 months అయింది సార్. 3 months అయింది. మీరు డ్రైవ్స్ ఏమైనా ఫేస్ చేశారా ఈ మధ్య కాలంలో? చేశాను సార్. ఓకే. BSc బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇప్పుడు బీటెక్ వాళ్ళకి 30 డ్రైవ్స్ వస్తాయి, BSc బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 20-30 అలా వస్తాయి సార్. ఓ, సో ఎందుకు కోడ్ అనేది చూస్ చేసుకుని స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు సబ్జెక్ట్ కంప్లీట్ గా రావాలి అంటే జాయిన్ అవ్వాలి సార్. కొంతమంది కంప్లీట్ గా చెప్తామంటారు సార్ బయట, కానీ కంప్లీట్ గా చెప్పారు, ఓన్లీ సర్టిఫికేషన్ వరకే చెప్పి పంపించేస్తారు సార్. సో చాలా మంది ఇక్కడ జాయిన్ అవుదాము అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు, బట్ పేరెంట్స్ కి ఆ క్రెడిబిలిటీ ఎక్కడో కనిపించదు. ఎలా అంటే అది నిజమో కాదో అబద్ధం అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? ఇక్కడ ఎలా జరుగుతుందని చెప్తారు? ఇక్కడ మేము చదువుకునే వాళ్ళమే రివ్యూ ఇస్తున్నాం కదా సార్, ఇక్కడ బాగానే ఉంది సార్. ఓకే. పేరెంట్స్కి ఏం చెప్తారమ్మా? పంపించమని చెప్తారా ఇక్కడికి? పంపించమని చెప్తాం సార్. వెరీ గుడ్. 100% సెక్యూర్ సార్.